మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పీపీపీ విధానంతో ప్రజలకు మంచి జరుగుతుందని ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తప్పుబట్టారు. ప్రైవేటు శక్తుల గుత్తాధిపత్యంతో ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అని ప్రశ్నించారు సీదిరి. ప్రైవేటు శక్తుల చేతుల్లో ఉన్న ఇండిగో సంక్షోభం ఎదురైనప్పుడు ప్రజలు అనుభవించిన ఇబ్బందులను ప్రతి ఒక్కరూ చూశారు అని స్పష్టం చేశారు. మెడికల్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల సంగతి దేవుడేరు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఎక్కడైనా విన్నామా? ఇది ఈ గత సంవత్సర కాలంగా రాతలు చంద్రబాబు గారి విజనరీ థాట్స్లోంచి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. పీపీపీ మోడల్లో వీటిని టేకప్ చేస్తాం, పేదలకు మంచి జరుగుతుంది అని. ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పేదలకు మంచి జరుగుతుందా? ఎక్కడైనా ఉన్నదా? ఏంటి మంచి జరిగేది ప్రైవేట్లో పేదలకు మంచి? మన ఇండిగో వ్యవహారం చూసాం కదా. ప్రైవేట్ గుత్తాధిపత్యం ఎక్కువైతే జరగబోయేటటువంటి అనర్థాలు ఎలా ఉంటాయనేది మన ఇండిగో వ్యవహారంలో చూసాం. మన ఎంపీఏ కేంద్ర మంత్రి ఎంత చక్కగా దాన్ని వెలగబెట్టారో కూడా చూసాం మనందరం. కరోనా టైంలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ హాస్పిటల్సే లేకపోయిందంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి గమనించుకోండి. ఎంటైర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ సెక్టార్లో ఉండుంటే కరోనా లాంటి విపత్తు సమయంలో మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు ఇలాంటి తప్పుడు విధానాలు మరి తీసుకుంటున్నారు, ఇంకా దాన్ని సమర్థించుకుంటున్నారు? ఈ సంవత్సర కాలంగా మీరు సమర్థించుకోవడం మీకు ఎత్తైతే మరి ఈరోజు మీ సమర్థనకి ఇదొక పరాకాష్ట. పీపీపీ విధానమే మేలు. పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సులు, పార్లమెంటరీ స్థాయి సంఘం పీపీపీ విధానంలో టేకప్ చేయండి అని చెప్పి సిఫార్సు చేసిందా? ఏంటో రాతలు, పిచ్చి రాతలు, ఏంటో సమర్థించుకోవడం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ని, నియర్ కంప్లీటెడ్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ని, హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని వీళ్ళన్నింటినీ తీసుకుని వెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం. ఇది స్కామ్ కాదా? ఇది నిర్లక్ష్యం కాదా? బాధ్యతారాహిత్యం కాదా? దుర్మార్గం కాదా? వెన్నుపోటు కాదా? పేద ప్రజల ఆశల్ని చిదిమేయడం కాదా? పేద విద్యార్థుల కళల్ని తుంచివేయడం కాదా? దోస్ హాస్పిటల్స్ విచ్ ఆర్ బీయింగ్ గివెన్ టు ప్రైవేట్ పీపుల్, వాళ్ళ జీతాలు కూడా గవర్నమెంట్ ఇస్తుందట ఒక 2 సంవత్సరాలు. ఇది ఎక్కడైనా విన్నామండి? ఇది